ఇప్పుడు అంటుంది, ఎక్కడో కూర్చున్నాను ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నాను అంటే ఆనందభరితని అతని నీడను కూర్చుంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆశ్రయం కింద ఆయన పాదాల చెంత ఏం చేయాలండి? కూర్చోవాలి. అప్పుడు నీకేం దొరుకుతుంది అంటే విశ్రాంతి దొరుకుద్ది. యేసయ్య దగ్గర కూర్చుంటే నువ్వు వాక్యం వినటం ద్వారా నీ యొక్క సమస్యలకు సమాధానం వస్తుంది, నీకు నెమ్మది దొరుకుతుంది. విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? శాంతి ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఆయన సన్నిధిలో కూర్చుంటే దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఎక్కడెక్కడో కూర్చుంటే ఇటు సమాధానం నీకు రాదు, ఎక్కడెక్కడో కూర్చుంటే ఇటు నెమ్మది నీకు రాదు. మరియా చాలా నెమ్మది పొందుకుంది. ఎందుకనంటే యేసు పాదాల చెంత కూర్చోడు నేర్చుకుంది. సేనా దయ్యములు పట్టినవాడు ప్రశాంతత పొందుకున్నాడు, విశ్రాంతి పొందుకున్నాడు. ఎందుకు అనంటే మరలా అలాంటి స్థితికి వెళ్ళలేదు. ఎక్కడ కూర్చున్నాడు? ఆయన పాదాల దగ్గరే కూర్చున్నాడు.